1991లో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి ఉప ఎన్నికలకు నంద్యాలలో పోటీ పడినప్పుడు పివి నరసింహారావు గారు నంద్యాల ఎంపీగా ప్రతిపాదించినప్పుడు పెద్దలు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చి ఒక తెలుగువాడి దేశ ప్రధానమంత్రి అవుతున్నాడు అంటే అది మనందరికీ గర్వకారణము. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పోటీ పెట్టడం లేదు, అందుకే పివి నరసింహారావు గారిని గెలిపించండి అని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చిండ్రు. ఆనాడు ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావు గారికి సంపూర్ణమైన మద్దతును పలికి వారి గెలుపుకు పూర్తిగా సహకరించి రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. ఈ రోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ విజ్ఞతను ప్రదర్శించి ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. ఈనాడు వారు ఉపరాష్ట్రపతిగా నెగ్గితే భవిష్యత్తులో వారు రాష్ట్రపతి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ నీలం సంజీవరెడ్డి తర్వాత పివి నరసింహారావు గారి తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఒక గొప్ప అవకాశం మన అందరికీ గౌరవం దక్కే అవకాశం ఉంది.